తుంగభద్ర డ్యాం 19వ గేట్ ను కొత్తగా అమర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. డ్యాం ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డ్యాం నిర్వహణ సహా గేట్ అమర్చేందుకు గల సాధ్యాసాధ్యాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల ఇంజనీరింగ్ అద్భుతం జరగబోతోందని అంటున్నారు ఏపీ మంత్రులు. కర్ణాటక తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో క్యూసెక్ల కొద్ది నీరు వృధాగా పోతుంది. ఘటనపై అప్రమత్తమైన కర్ణాటక సర్కార్ మరమ్మతులపై దృష్టి సారించింది. సీఎం సిద్ధరామయ్య నేరుగా డ్యాం ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గేట్ అమర్చేందుకున్న ఇబ్బందులపై ఆరా తీశారు. డ్యాంలో నీటి నిల్వ, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తుంగభద్రలో 105 టీఎంసీల నీరుంది. గేటు మరమ్మతు కోసం 50 నుంచి 60 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సింది. అంటే నీటిని 1625 అడుగుల దిగువ వరకు విడుదల చేయాల్సి ఉంటుంది. వాతావరణ విభాగం అంచనాల ప్రకారం ఆగస్టు 15 తర్వాత మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అందుకే కొంతమేర నీటిని విడుదల చేసి గేట్ అమర్చిన తర్వాత రైతులకు ఇబ్బంది కలగకుండా మళ్లీ నీటిని నింపుతామంటున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. గేట్ మరమ్మతు విషయంలో నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గేట్ కొట్టుకుపోయిన ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తుంగభద్ర బోర్డుకి కేంద్ర ప్రభుత్వం నియమించిన చైర్మన్ నాయకత్వం వహిస్తారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సభ్యులుగా ఉన్న తుంగభద్ర బోర్డు నిర్వహణ బాధ్యత చూసుకుంటుంది. ఈ విషయంలో తాను ఎవరిని నిందించనన్నారు సిద్ధరామయ్య. డ్యాం లో పెద్ద ఎత్తున నీరున్న కారణంగా గేట్ మరమ్మతు ఛాలెంజింగ్ గా మారింది. ఉన్న నీరు వృధాగా పోకుండా ఉండాలంటే ఎలాగైనా గేట్ అమర్చాల్సిందే. ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొన్నారు ఇంజనీరింగ్ నిపుణులు. గేట్ ని 5 భాగాలుగా అమర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్కటి 60 x 4 అడుగుల సైజులో డిజైన్ అవుతుంది. వాస్తవానికి ఈ గేట్ల తయారీకి 3 నెలల సమయం పడుతుంది. కానీ 3 రోజుల్లో తయారయ్యేలా దేశంలో అత్యంత పేరొందిన 3 ప్రముఖ కంపెనీలకి బాధ్యతలు అప్పగించారు. రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో గేట్ అమర్చే ప్రక్రియపై కసరత్తు సాగుతోంది. డ్యాం ని పరిశీలించిన ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ కర్ణాటక ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. 5 బిట్లను కూడా ఒక చోటనే మళ్ళీ చేయాలనంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఏకకాలంలో పూర్తయ్యే విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. డ్యాం లో నీళ్లుండగానే గేట్ అమర్చడం అనేది ఇంజనీరింగ్ అద్భుతం అంటున్నారు మంత్రులు. ఈ ఇంజనీరింగ్ అద్భుతం కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఇంజనీర్ల శ్రమ ఫలించాలని ప్రతి ఒక్కరూ పూజించాలని కోరుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన గేట్ అమర్చాలని కసరత్తు చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణుల సహకారం తీసుకుంటుంది. 3 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది.